గోకుల తిరుమల పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 19/5/2025 సోమవారం నుండి 25/5/2025 వరకు ఆదివారం వరకు వెంకటేశ్వర స్వామి వారి వార్షిక అత్యంత వైభవాలు నిర్వహించబడును. గోకుల తిరుమల పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామున 4 గంటలకు సుప్రభాత సేవతో ఆరాధన తీర్థ ప్రసాదం ఈ రోజు ఉదయం 10 గంటలకు హైకోర్టు జస్టిస్ శ్రీ సుబ్బిరామిరెడ్డి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో జంగారెడ్డిగూడ సివిల్ జడ్జి సిహెచ్ కుమార్, జంగారెడ్డిగూడెం కుమారి రాజేశ్వరి తేజస్వి, స్వామివారిని ఆలయ కార్యనిర్వహణాధికారి మణికల రాంబాబు, ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, కుమారాచార్యులు ఆలయ మర్యాదతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. గోకుల తిరుమల పారిజాతికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మే నెల 19వ తేదీ ఈ నెల 19వ తేదీ సోమవారం నుంచి మే 25వ తేదీ ఆదివారం వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో 19వ తేదీ సాయంత్రం విశ్వక్సేన పూజ అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా ప్రతిరోజు ఆలయంలో యాగశాలలో హోమ కార్యక్రమాలు జరుగుతాయి. 25వ తేదీ నాడు ఉదయం ధ్వజస్తంభం దగ్గర ధ్వజారోహణం చేయడం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ సందర్భంలో సంతానార్థులైన దంపతులకి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ గరుడ ప్రసాదం తీసుకున్న భక్తులు చాలామందికి సంతానం లేని వారికి మన ఆలయంలో ధ్వజారోహణ సమయంలో ప్రసాదం తీసుకున్న ద్వారా చాలామంది సంతానాన్ని పొంది ఉన్నారు. కాబట్టి అవకాశం ఉన్న భక్తులు 20వ తేదీ నాడు ఉదయం ధ్వజారోహణ సందర్భంలో ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో వచ్చి గరుడ ప్రసాదం తీసుకోవచ్చు. అదేవిధంగా 20వ తేదీ నాడు సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై ఊరేగింపు ఉంటుంది. ప్రతిరోజు కూడా రోజుకొక వాహనంపై స్వామివారికి 21వ తేదీ నాడు హనుమంత వాహనం మీద, 22వ తేదీ నాడు చంద్రప్రభ వాహనం మీద, 23వ తేదీ నాడు గ్రామోత్సవంగా గరుడ వాహనం ఉంటుంది. 24వ తేదీ గజవాహనంపై స్వామివారికి ఊరేగింపు ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వివిధ వాహన సేవలు జరుగుతాయి. 22వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి విశేషంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం విశేషంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మన ఆలయ అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీ నాడు శనివారం ఉదయం ఆలయ కళ్యాణ మండపంలో చక్రస్నానంకి ముందుగా తగిన వసంతోత్సవ కార్యక్రమం చూర్ణోత్సవం నిర్వహించి తర్వాత ఊరేగింపుగా చక్ర పరిమాణం తీసుకెళ్లి మన ఆలయ ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో చక్రస్నాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 25వ తేదీ నాడు ఉదయం స్వామివారి యొక్క ద్రవమూర్తికి విశేషంగా అభిషేకం జరుపుతాము. 25వ తేదీ నాడు సాయంత్రం ఆలయం చుట్టూ కూడా స్వామికి 12 ప్రదక్షిణలతో ఊరేగింపు ఉంటుంది. 12 రకాల అర్చనలు జరుగుతాయి స్వామికి. తర్వాత విశేషంగా పుష్పాలు ఉపయోగించి స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు రాత్రి 9 గంటలకి 7 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు 9 గంటల వరకు కూడా జరుగుతాయి. శ్రీ పుష్పయాగం అయిన తర్వాత స్వామివారికి 12 ఆరాధనలో నివేదించిన 12 రకాల ప్రసాదాలని కూడా భక్తులకు వినియోగం చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవ కాలంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం భక్తులకు విశేషంగా ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. వాహన సేవలు జరుగుతుంటాయి. అదేవిధంగా సాయంత్రం పూట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు స్వామివారికి విశేషంగా నిర్వహించే ఈ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేష సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి కలియుగదైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అంతేకాక ప్రతిరోజు కూడా సాయంత్రం మన జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి ఆలయానికి విద్యా వికాస్ వారి యొక్క స్కూల్ వారి యొక్క సౌజన్యంతో బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉచితంగా బస్సు వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవచ్చు.